హాయ్ ఈరోజు బాలగణేష్ ఊరేగింపు అనమాట. మా గల్లీలో ఉన్న బాలగణేష్ ఊరేగింపు కోసం మేము ఏం చేశానంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక వెరైటీ చేస్తాను. నాకు సెంటిమెంట్కి అయితే నేను కుడియాలు చేశాను. అంటే 21 చేసి నేను పులిహార అయితే ప్రిపేర్ చేసేస్తాను. 1 బ్యాగ్ చేసిస్తానని అనుకున్నాం. మొత్తం అన్నీ కూడా పెద్ద అక్క కూడా వచ్చింది. మా అత్తయ్య గారు అన్నాం కదా, ఆవిడ కూడా నాకు హెల్ప్ చేసి పెట్టింది. ముందు మన పులిహోరకి అయితే ముందు బియ్యం రైస్ అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి అన్నీ కూడా నేను పొద్దున్న కట్ చేసేసుకొని మిరగాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు అన్నీ కూడా చింతపండు కూడా కొంచెం వేడి నీళ్ళట్టి చేశాను. అక్క ఇద్దరు కూడా వాళ్ళు పిసికేశారు. నేనైతే వాటర్ పెట్టి రైస్ అయితే చూసుకుంటున్నాను. ఇంకా రైస్ చూడండి మరుగు బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా సరే అని ఫాస్ట్గా నేను బియ్యం అయితే పోసేసి, కానీ నాకు లేకపోతే అక్కను కూడా హెల్ప్ చేసుకుని వేసుకున్నాను. అయితే ఏంటంటే నాకు ఆ పలుకు చూడడం రాదనమాట. అక్క అయితే జాగ్రత్తగా చూస్తుందని అక్కనే రమ్మను. సరే అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని నేనైతే ఇంకా పొయ్యి దగ్గర అయితే నేను అన్నీ చూస్తున్నాను. అక్క అయితే చింతపండులు ఉడకబెట్టడం, తాలింపు గట్ట అయితే అక్కే చూస్తుంది అనమాట. కొంచెం గాలి వేస్తుంది, అంటే ఇక్కడ మరి క్లైమేట్లో చేంజ్ ఏమో తెలియదు కానీ కొంచెం గాలి వేస్తుంది, అందుకే కొంచెం ఇబ్బంది అయింది. మధ్యలో ఎలా నెట్ ఆగిపోయిందో మరి ఏంటో తెలియదు, వీడియో కటింగ్ అయిపోయింది. అక్క ఇంకా రైస్ అయితే మేము బుట్టలో పోసేసి గిన్నెలో అయితే తీసేసుకున్నాం. చింతపండు ఉడకబెడుతుంది అనమాట. ముందు పులిహారకి ఎప్పుడు కూడా చింతపండు బెల్లం వేసి ఎంతో బాగా ఉడకబెడితే ఇంకా అర్జున్ స్వామి గారు అయితే ఫ్యాన్ పెట్టి రైస్ చల్లారబెడతాం. అంటే ఎంత బాగా చల్లారబెడితే నైట్ 10 దాకా ఉండాలి కాబట్టి మేము ఎండ కూడా ఉంది కదా అని బాగా చల్లారే చేద్దాం. ఇంతట్లో పోపు కూడా రెడీ చేసింది. అంటే చింతపండు ఎంతకు ఉడకపెట్టేసి ఒక బకెట్లో తీసుకుంది. ఇంకో పోపులు అనమాట. పోపులు కూడా మస్తు వేసాం, ఎందుకంటే బయట పట్టేది కదా, కొంచెం బాగుండాలి టేస్టీగా అని ఎండుమిరపకాయలు అన్నీ కూడా బాగా వేసాం అనమాట. చివరికి చింతపండు పులుసు వేసి ఆ పోపు అయ్యే లోపల చింతపండు పులుసు మనం బాగా కలిపితే, ఎందుకంటే రైస్కి ఎక్కి ఇంకా రైస్ అలా నిలబడిపోద్దంట, లేదంటే మెత్తబడిపోయి ముక్కలు అవుతాయి అనమాట. అంతే కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు పులుపు ఎక్కిచ్చేసి, పులుపు ఉప్పు ఎక్కిచ్చేసి ఆయిల్ ఆల్రెడీ ఇందులో వేస్తాము, తాలింపులో వేస్తాము, పులుసులో వేస్తాము. దానివల్ల ఓ పక్కన పోపు కూడా తాలింపు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, అసలు మాసం అనమాట. ఇందులో మనం ఏం చేసామంటే ఇంగు వేసాం, ఆవపిండి పెట్టాం. ఇక చూడండి పులుపు ఎక్కేటప్పటికి ఎంత బాగున్నాయో. ఇంకా పోపు కూడా నేను పట్టుకొచ్చేసి 2 గిన్నెలకి తీసుకున్నాం, ఎందుకంటే మనం తిప్పడానికి కుదరదు కదా. అంతే కాబట్టి సగం సగం తీసుకుని పోపులు కూడా సగం సగం వేసేసి ఇంకా రెండిట్లోనూ తిప్పుతాం అయితే చేద్దాం అనుకున్నాం. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఎంత బాగా తిప్పుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇంగువ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఈ పెట్టేసి తిప్పాక అప్పుడు ఆవు పెట్టాలి, లేదంటే వీటి మీద చేదు వస్తుంది అనమాట. అందుకని బాగా చల్లారి పెట్టేసాక మేము రైస్లో ఇవన్నీ కలిపాము. అలాగే ఈ తాలింపు కూడా బాగా కలిపేసాక అప్పుడు ఇంకా ఆవు పెడదామని ఇంకా నేనైతే బాగా కుల్ఫీ పట్టుకుని బాగా తిప్పేసాను అనమాట. నాకు ఇదే ఈజీ అనిపించింది. వన్ సెక్షన్కి ఏదో క్యాటరింగ్కి వెళ్ళినట్టు అనిపించింది. ఈ నిమిషాన్ని అయితే చాలా హ్యాపీ అనిపించింది. జై గణేష్ కోసం చేయటంలో అసలు ఎంత హ్యాపీ అంటే నాకు ఎందుకో ఇష్టం అనమాట. సరే ఏమో దేవుడు ఒక టైంలో చేసుకోలేనంత టైం నుంచి ఇవాళ చేయగలనంత అంటే శక్తి, అది ఆర్థికంగా అవ్వచ్చు, మానసికంగా, శారీరకంగా ఏదైనా అవ్వచ్చు, నా వరకు నేను చేయగలనన్న శక్తి ఆయన అయితే ఇచ్చాడు. ఇంకా మంచి మంచి చేయాలి అని అనుకుంటున్నాం. ఏంటంటే ఆ జై గణేష మాకు అలాంటి స్థితి రావాలని కోరుకుంటున్నాను. చూడండి చివరికైతే మన క్యాటరింగ్ కంప్లీట్ అయ్యి ఫుల్గా పులిహోర మొత్తం గిన్నె అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జై గణేష్కి కొంచెం కుడియాలను చిన్న స్టీల్ గిన్నెతో ఎందుకంటే అంత గిన్నె మనం పట్టుకెళ్ళాం కదా, తర్వాత ట్రాక్టర్ మీద పెట్టడం అయితే కుదురుద్ది. నేను నైవేద్యం చూపించేసి జై గణేష్కి అన్నీ పెట్టేసి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఆ కుడియాలు అయితే పంచిపెట్టేశాను. ఎందుకంటే నేను 21 పట్టుకెళ్ళాను కదా, ఉన్నాయి ఇంకా ఏదైనా ఉంటే తర్వాత చూద్దామని అక్కడున్న బాలగణేష్ అంటే ఆ నిమిషాన అక్కడున్న పిల్లలందరూ కూడా నాకు బాలగణేష్ 32 గణపతులు ఉన్నారు కదా అలా అనుకుంటాను. ఆ టయాన్ని ఎవరు వస్తారో ఏంటో అని ఇంకా అసలు పిల్లలు ఎవరు దొరికి తలకి పెట్టేస్తూ ఉంటాను. నాకు అంత ఇష్టం అనమాట. పిల్లలు దైవంతో సమానం అంటారు చూసారా, అది నాకు నిజమవుతుంది. నేను ఇంకా ఈ ప్రసాదం అయితే పట్టుకొచ్చేటప్పుడు ఇంక సోమవారం అయితే ప్రిపేర్ అయ్యి బాలగణేష్ని ఊరేగింపు అయితే ట్రాక్టర్ అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇంకా పిల్లలు అందరూ 5 కల్లా స్టార్ట్ చేద్దామని అనుకున్నారు, కానీ 5:30 అలా అయిపోయింది. అంటే నైట్ టైం అయితేనే బాగుంటుందని అనుకుని పిల్లలందరూ చాలా సరదా పడ్డారు. పిల్లలు చాలా బాగా చేసుకున్నారు. అంటే ఇప్పుడు దగ్గరగా 9 సంవత్సరాలు అయిందనమాట. పిల్లలు ఫస్ట్ మా ఇంటికాడ స్టార్ట్ చేశారు, తర్వాత ఇంకొంచెం ప్లేస్లో ఇప్పుడైతే పోతురాజు గుడిలో ఇంకా ఎప్పుడు ఫిక్స్డ్, అంటే కొంచెం వర్షం వచ్చినా కట్ట ఇబ్బంది లేకుండా ఇంకా అక్కడే బాగుంది కదా అన్ని రకాలుగా అనుకుని ఇంకా అక్కడే ఎప్పుడు కూడా 10 సంవత్సరం కూడా మాకు తోచిన సాయం అయితే మేము చేస్తున్నాం బాలగణేష్లకి. చాలా
చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందనమాట. సింపుల్గా పిల్లలు చాలా కష్టపడి చేసుకున్నారు. ముందు దానికోసం లైక్ చేయండి. పిల్లలు చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా టాపీ పనికి అందులో వచ్చే ఒక రోజు జీతాన్ని 2 రోజులు జీతాన్ని అలా పెట్టుకుని చాలా హ్యాపీగా వాళ్ళందరినీ కూడా చూడడానికి జనం కూడా చాలా బాగా వచ్చారు. డీజేలు ఎదుర అసలు సూపర్ అంటే సూపర్ ఆడేసుకున్నారు. ఏంటంటే ఈ ఒక్కరోజు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి చేసే ప్రతి పనిలోని విజయం సాధించాలని, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ జై గణేష్ని కోరుకుంటూ, ఇంకా ఏంటంటే ఇంకా మామూలుగా చిన్నపిల్లలు కదా బాగా ఉన్నారని కొంచెం తొందరగా 9 కల్లా ఆఫ్ చేసేయాలని కానిస్టేబుల్ గారు అయితే వచ్చారు. ఆవిడ కొంచెం ఎదరికి గెంటుతారు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిగా వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.